వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మేతి పన్నీర్ పులావ్ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 7 టీస్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక తీసుకున్న 200 గ్రాముల పన్నీర్ వేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నవి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పన్నీర్ పులావ్ మీకు నచ్చినట్లయితే మా వీడియో ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇవి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు పక్కకు పెట్టేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి. 2 ఆకులు, లవంగాలు, ఇలాచీ, స్టార్ ఫ్లవరు, షాజీరా, జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని అవి బాగా వేయించుకోవాలండి. అవి ఒకసారి బాగా కలుపుకొని వేగినాయి అనుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ఒక 50% వేగింది అనుకున్న తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూర 4 కట్టలు వేసుకోవాలండి. 4 కట్టలు మెంతికూర వేసుకొని బాగా వేయించుకోవాలండి. దగ్గరికి వచ్చేంతవరకు బాగా వేగించుకోవాలి. వేగింది అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలు వేసుకోవాలండి. నేను మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. తర్వాత ముందుగా నానబెట్టుకొని ఎండు బఠానీని వేసుకోవచ్చు. నేను ఫ్రెష్ బఠానీ వేసుకుంటున్నాను. వేసుకొని అవి బాగా వేయించుకోవాలండి. బఠానీ వేగినాయి అనుకున్న తర్వాత టమాటా ఒకసారి మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా అన్నీ తీసుకున్న వాటర్ వేసుకోవాలండి. 1కి 1.5 చొప్పున వాటర్ వేసుకోవాలి. ముందుగా పక్కకు పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. వాటర్ దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగినాయి అనుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. తర్వాత అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఇవి బాగా ఒక 10-12 నిమిషాలు బాగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10-12 నిమిషాలు బాగా పట్టిద్దండి ఉడకటానికి. ఎక్కువ రైస్ అయితేనే కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. నేను తీసుకున్న 250 గ్రామ్స్ కాబట్టి ఒక 10-12 నిమిషాలు బాగా మగ్గింది అనుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చిన్నగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి. మీకు నచ్చిన రైతాతోటి సర్వ్ చేసుకోవటమేనండి. ఇప్పుడు ఇదంతా ఒక బిర్యానీ మొత్తం ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే మేతి పన్నీర్ పులావ్ని ఇప్పుడు వేయించిన పన్నీర్ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మేతి పన్నీర్ పులావ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.